ఆహ్, దీంట్లో కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుంది? బ్యాక్‌గ్రౌండ్ ఏ విధంగా వర్కౌట్ అవుతుందో చూద్దాం. ముందుగా ఏదైతే ల్యాండ్ కవర్ ఏదైతే ఉందో ఎక్స్‌వైజెడ్ ల్యాండ్ కవర్ సమ్ ఆఫ్ ద మోడిఫికేషన్స్ మనం ఇక్కడ ఏదైతే ఇక్కడ మ్యాప్ లెవెల్‌లో ఇస్తామో అవి ఇన్‌స్టంట్‌గా యూజర్ ఎవరైతే ఉన్నారో ఈ డాష్‌బోర్డ్స్ గాని ఏదైతే ఉన్నాయో అవి చూసావా? ఇది ఇక్కడి దాకా అంతా మార్చాను. ఈ ప్రీవియస్ షేప్‌కి ఈ షేప్‌కి చాలా మార్పుంది. వన్స్ నేను ఇక్కడ అప్డేట్ ఇవ్వంగానే ఇన్‌స్టంట్‌గా ఈ చేంజెస్ వచ్చేసి 2 ప్లేసెస్‌లో రిఫ్లెక్ట్ అవ్వడం అనేది గమనించొచ్చు. అదేవిధంగా అదేవిధంగా ఈ ఈ ప్లేస్ వచ్చేసి నాకు మళ్ళా అవసరం లేదు. మళ్ళా ఇక్కడ నేను మోడిఫై చేస్తున్నాను. సమ్ చేంజ్ చేస్తున్నాను. ఈ షేప్ వచ్చేసి కొంత ఆక్టోపస్ లాగా వచ్చింది ప్రీవియస్ కంటే. వన్స్ ఇక్కడ చేంజ్ ఇవ్వంగానే ఆటోమేటిక్‌గా మారింది. ఇది ఎలా ఫంక్షన్ అవుతుంది అనేది మనకి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. ముందుగా మనం చూసుకుంటే కాన్సెప్ట్ వచ్చేసి మనకు ఎలా వర్క్ అవుతుంది అనేది ముందుగా గమనించాలి. ఇది ఫస్ట్ వచ్చేసి నార్మల్‌గా ఏదో ఒక ఫ్రేమ్‌వర్క్ ఎగ్జాంపుల్ జాంగో గాని లేదంటే ఏదో ఒకటి వెబ్ ఫ్రేమ్‌వర్క్ అనేది ఎక్స్‌వైజెడ్ ఒక వెబ్ ఫ్రేమ్‌వర్క్ అనేది ఇక్కడ తీసుకోవడం అనేది జరిగింది. తర్వాత ఇది ఒకటి ఉంటే సరిపోతుందా? లేదు. దీనికొచ్చేసి మనకు రెస్ట్ కాల్స్ వచ్చేసి ఎనేబుల్ చేయాలి. ఓకే. దీంట్లో ఓకే. రెస్ట్ కాల్స్ అంటే మనకు ఆహ్, హాఫ్ డూప్లెక్స్ అన్నట్టు. ఎప్పుడైతే క్లయింట్స్ దగ్గర నుంచి నీడ్ ఉన్నప్పుడు మాత్రమే సర్వర్ వచ్చేసి రెస్పాండ్ అవుతుంది. ఇది కన్సర్న్ అంటే ఇది కూడా కాదు. డాష్‌బోర్డ్ అనేది రియల్ టైమ్‌లో ఉండాలి. దే వాంట్ ఎప్పుడైతే దానికి కావాలో వాళ్ళకి ఇన్‌స్టంట్‌గా మనం చేంజ్ చేయాలి. ఇదొచ్చేసి మనం వచ్చేసి ఛానల్స్ ద్వారా మనం హ్యాండిల్ చేస్తాం. ఇక్కడ వన్ మోర్ ఇష్యూ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఈ 3 కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి. అంటే మనం ప్రెజెంటేషన్ చేస్తాం, దీంట్లో చేస్తాం. దీని ద్వారా రియల్ టైమ్ డాష్‌బోర్డ్‌లో ప్రొజెక్షన్ అనేది అవుతా ఉంటుంది. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఏమవుతుంది ఆహ్, ఒక 10 మంది, 20 మంది దీన్ని అడిగితే పర్లేదు. ఎక్కువ 100,000 అప్పుడు మీ భూమి గాని అట్లాంటి డేటాబేస్‌లో చూసుకున్నప్పుడు 200 జీబీ 200 నుంచి 300 జీబీ మిడిల్‌లో డేటాబేస్ ఉంటుంది. 300 జీబీ రిక్వెస్ట్‌లు గాని ఎళ్ళి సర్వర్స్ మీద పడితే అదేం చేయాలి ఇన్‌స్టంట్‌గా ఈ ఛానెల్‌లో ఏదైతే ఉందో అది బ్రాడ్‌కాస్ట్ అవ్వడం గాని బేస్డ్ ఆన్ ద హాఫ్ డూప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్‌లో అయినప్పుడు అంత ట్రాఫిక్ అనేది సినారియో ఇక్కడ హ్యాండిల్ చేయాలి. ఎలా హ్యాండిల్ చేయాలి? ఒక ప్రాసెసర్‌లోనే ఒక నోడ్‌లోనే మనం అంత నోడ్ అంటే సర్వర్ కావచ్చు, పీసీ గాని ఏదైనా గాని లోడ్ అంత బేర్ చేయగలుగుతదంటే హియర్ ద క్వెషన్. దాన్ని ఎలా టాస్క్స్ ఏదైతే ఉన్నాయో అవి వచ్చేసి షెడ్యూలర్స్‌కి మనం అసైన్ చేయాలి. షెడ్యూలర్‌కి అసైన్ చేస్తే టాస్క్స్ వచ్చేసి మనం అసైన్ చేస్తే వన్స్ మనకు టాస్క్ అనేది కంప్లీట్ అయితే ఆటోమేటిక్‌గా ఆ రెస్పాన్స్ ఏదైతే ఉందో అది డాష్‌బోర్డ్‌కి వచ్చేసి ఆటోమేటిక్‌గా ట్రిగ్గర్ చేయడం. ఈ వే ఆఫ్ అప్రోచ్ ద్వారా మెయిన్‌గా మనకుండే ప్రాబ్లమ్స్ కన్సర్న్స్ ఏవైతే మనం ఎగ్జాంపుల్‌గా మనం యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది అరైజ్ మెయిన్‌గా ఇక్కడ చూసుకున్నప్పుడు మామూలుగా ల్యాండ్ కవర్‌కి సంబంధించింది హిస్టరీ ఒక దగ్గర మేనేజ్ అవుతా ఉంటుంది. హిస్టరీకి సంబంధించి అబ్స్ట్రాక్ట్ ఒక దగ్గర ఉంటుంది. అంటే హిస్టరీ అంటే ఏందంటే ల్యాండ్ కవర్‌కి సంబంధించిన పాస్ట్ హిస్టరీ ఏదైతే ఉందో అది ఒక దగ్గర మెయింటైన్ అవుతా ఉంటుంది. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దాంట్లో ఉంటది. అది ఎప్పుడైతే మారుతుందో కరెంట్ ఎవరైతే ల్యాండ్ కవర్‌లో ఉన్నారో అది వరకు మీ భూమి దాంట్లో ఉంటుంది. కదా! ఇప్పుడు నీకు ఇక్కడ ఏమవుతుంది ఇది తీసుకెళ్ళి ఇది ల్యాండ్ కవర్‌లో విలేజ్‌కి సంబంధించిన మండల్‌కి సంబంధించిన ల్యాండ్ కవర్ డిపార్ట్మెంట్‌కి
ల్యాండ్ కవర్ ఎడిటింగ్ టీమ్స్ ఎవరైతే వాళ్ళకి ప్రొజెక్ట్ చేస్తాను. లేదు, హిస్టరీ జనరేట్ అవ్వగానే ఆటోమేటిక్గా ఫార్మర్ దాంట్లో రిఫ్లెక్ట్ అయిపోతే సరిపోతుంది కదా. అన్నసరిగా ఈ లూప్ అంతా అవసరమా? లేదు కదా. అట్లాంటిదాన్ని యూజింగ్ దిస్ వన్ ద్వారా మనం రిడ్యూస్ చేయొచ్చు. రియల్ టైం ఫార్మర్ లాగిన్లోనే ఆటోమేటిక్గా గెట్ బ్యాక్ చేసుకుని అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫార్మర్స్కి తర్వాత నెక్స్ట్ ఏంటి ప్రాపర్గా ఉన్నాయి, వాళ్ళు నెక్స్ట్ హైరార్కీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నారు, ఇవ్వచ్చు ఫ్రీగా. అట్లాంటివి వద్దు. ఇక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, తిరగడానికి వేస్టేజ్ అనేది కొంతవరకు తగ్గడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ వన్ యూస్ కేస్. ఈ కాన్సెప్ట్ వచ్చేసి రకరకాలుగా యూస్ చేయొచ్చు. రియల్ టైం క్రికెట్ మ్యాచ్ ఉంది, అది అనలైజ్ చేసి చూపించడం, వేరియస్ యూస్ కేసులో మనం ఈ వే ఆఫ్ డిప్లాయ్మెంట్ సినారియో అనేది మారుతుంది. స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి, బేస్డ్ ఆన్ ద రూల్స్ బట్టి పీపుల్స్ అట్రాక్ట్ అవుతారు. సర్టన్ టైమ్ ఇట్ విల్ బి రీచ్ ద పీపుల్ ఆటోమేటికలీ ద ఈజీ ఫర్ ద రీచింగ్ ఇష్యూస్ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో రెక్టిఫై అవుతాయి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ హౌ ద ఫ్లో ఆఫ్ మెకానిజం ఇట్ విల్ బి వర్క్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసాం. ఇక్కడ చూస్తే ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఫ్రేమ్ వర్క్, రెస్టికల్స్, ఛానల్స్ అనేది వర్క్ అవుతుంది. బ్యాక్ సైడ్కి వదిలేసి మనకు ఏదైతే బల్క్లో ఏదైతే ఉందో అవంతా వచ్చేసి అవన్నీ షెడ్యూల్ చేసి ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్కి ఇస్తాం. ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే ప్రాసెస్ ఉందో అదంతా ఫినిష్ చేసి మనకు రిటర్న్ చేస్తుంది. ఇది బాగుందా? కాదు కదా. తర్వాత ఇది మనం మొత్తం రిప్రజెంటేషన్ ఎలా చేయాలి, వీ నీడ్ టు ఏదో ఎలా రిప్రజెంట్ చేయాలి, వచ్చే డేటా మొత్తం మేనేజ్ చేయాలి కదా, అంటే చూపించాలి. అంటే ఎవరికి, ఫార్మర్స్ కానీ ల్యాండ్ ఓనర్స్ కానీ, ఏదైతే విలేజ్ మండల్ లెవెల్ జిఈఎస్ ల్యాండ్ ఏంటి టీమ్స్ ఏదైతే ఉన్నారు, విఆర్స్ కానీ ఎంఆర్ఓస్ కానీ ఇలాంటి ఆర్డిఓస్ కానీ డిస్ట్రిక్ట్స్ అట్లాంటి వాళ్ళని ఎట్లా కన్సర్న్గా తీసుకోవచ్చు. ఫైన్, గివింగ్ కన్క్లూషన్. థ్యాంక్ యూ.